హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా చాలామంది పోలీస్ కానిస్టేబుల్ తర్వాత ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నామన్నా ఎలాంటి బుక్ లిస్టు స్టాండర్డ్స్ మన దగ్గర ఉంటే బెటర్ అని చెప్పి అడగడం జరిగింది. వాటిలో భాగంగా నేను కొన్ని బుక్స్ అన్నది నేను చెప్తాను. స్టాండర్డ్ బుక్స్ నేను ప్రిపేర్ అయిన బుక్స్ ఇవి నాకు చాలా ఉపయోగపడ్డాయి. మీకు ఒకవేళ ఉపయోగపడతాయేమో తీసుకోండి. బట్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను వాటికి రెస్పాన్స్ అవుతాను. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనకి మేజర్గా ఎస్ఐకైనా కానిస్టేబుల్కైనా 9 సబ్జెక్ట్స్ ఉంటాయి. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్. ఈ 9 సబ్జెక్ట్స్ మనకి స్కోరింగ్ సబ్జెక్ట్స్. మనకి 200 మార్క్స్ కానిస్టేబుల్కి ఉంటుంది. అదే ఎస్ఐకి అయితే 100 మార్క్స్ మ్యాథ్స్ పేపర్ 1, పేపర్ 2 100 మార్క్స్ జిఎస్ పేపర్ 2. ఇవి రెండు క్వాలిఫై నేచర్. 35 బీసీ, 40 ఓసీ. అదే ఎస్సీ ఎస్టీ క్యాడర్ వాళ్ళకైతే 30 60 మార్క్స్ అలా. సో నెక్స్ట్ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా ఏ వాళ్ళకైనా నేను చెప్పే ఇప్పుడు స్టాండర్డ్ బుక్స్ అనేది చాలా ఉపయోగపడతాయి. ఒకసారి చెప్తున్నా వినండి. పాలిటీకి అయితే లక్ష్మీకాంత్ కానీ రమణరాజు సార్ కానీ బుక్ నేను ఫాలో అయ్యాను. తర్వాత హిస్టరీకి అయితే జోగినాయుడు సార్ బుక్. ఇప్పుడు నేను చెప్తున్నామని నేను ఫాలో అయిన బుక్స్ నాకు ఉపయోగపడ్డ బుక్స్. హిస్టరీ జోగినాయుడు, తర్వాత జాగ్రఫీ రమణరాజు. ఇప్పుడు నేను తీసుకున్నప్పుడు 5th ఎడిషన్ ఉండే, ఇప్పుడు 8th ఎడిషన్ 9th ఎడిషన్ రన్ అవుతుంది. మంచి అప్డేట్ బుక్ జాగ్రఫీ అప్డేట్ బుక్ తీసుకోండి. 2025 2026 నెక్స్ట్ మోడల్. తర్వాత ఎకనామిక్స్కి సంబంధించి నేను పెద్ద షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసేవాడిని. బట్ మ్యాక్సిమం ఎందుకంటే మనకి కానిస్టేబుల్కి 10 మార్క్స్ వస్తుంది. ఆ 10 మార్క్స్లో షార్ట్ నోట్స్ అన్నది 90 మార్క్స్, 90 రూపీస్. వీరభద్రారెడ్డి అని చెప్పి 90 రూపీస్ ఇస్తే మనకి బుక్ స్టాల్లో ఇస్తారు. సో అది తీసుకున్న నాకు ఈ 6 మార్క్స్ 7 మార్క్స్ నేను ఏపీ పోలీస్ మెయిన్స్లో తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. సో నేను అది ప్రిపేర్ అయ్యాను. బట్ ఎకనామిక్స్, చిరంజీవి ఇవన్నీ చాలా లెంతీగా ఉంటాయి కాబట్టి మనకి కానిస్టేబుల్ ప్రిపరేషన్లో భాగంగా అంత లెంత్ మనం చదవాల్సిన అవసరం లేదు. ఏదైనా షార్ట్ ఉంటే పర్లేదు. తర్వాత సైన్స్ వచ్చేసి ప్రసన్న హరికృష్ణ సార్ బుక్ నాతో ఉండేది. పర్లేదు, ఈ బుక్ ఇప్పుడు స్టాండర్డ్ చేస్తుండే క్వశ్చన్ పేపర్ ప్రకారం బాగా యూజ్ అవుతుంది. ఆ బుక్ని ఒక 10-20 సార్లు బాగా మీరు రివిజన్ చేసినట్లయితే మ్యాక్సిమం మంచి స్కోర్ అనేది రివిజన్ చేసుకోవచ్చు. తర్వాత రీజనింగ్ నేను క్లాసులు తీసుకున్నప్పుడు వేరే ఇన్స్టిట్యూట్ నుంచి క్లాస్ తీసుకున్నాను. ఆ క్లాసులు ప్రిపేర్ అయిన తర్వాత నేను షార్ట్ నోట్స్ రాసుకొని పుష్పల్ శివాజీ అనే రీజనింగ్ బుక్ తెచ్చుకొని ఆ రీజనింగ్లో బుక్ రాసేవాడిని. తర్వాత నేను శ్యామ్ ఇన్స్టిట్యూట్లో టెస్ట్ సిరీస్ రాసేవాడిని. ఆ టెస్ట్ సిరీస్ రాయడం వల్ల నాకు రీజనింగ్ బాగా ఇంప్రూవ్మెంట్ అయింది. సో నేను సపరేట్ రీజనింగ్ చేయాల్సిన అవసరము లేకపోయింది. చాలామంది బెనిఫిట్ ఏమంటే శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు కండక్ట్ చేస్తున్న వాళ్ళలో రాయడం వల్ల మనకు రీజనింగ్ అన్నది అక్కడే మనము ఆ క్వశ్చన్ పేపర్ మీదే ప్రాక్టీస్ అయిపోతాం. తర్వాత వచ్చి క్వశ్చన్ పేపరు మన స్టడీ హాల్లో కూర్చొని కానీ, తర్వాత మన రూమ్లో కూర్చొని కానీ, మన పార్క్లో కూర్చొని కానీ చదువుతున్నప్పుడు అక్కడ ఎక్స్ప్లెనేషన్ విన్నా సరే మనకు రీజనింగ్ అంతా కవర్ అయిపోతుంది. ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక తర్వాత అర్థమెటిక్ బుక్ అన్నది వేరియేషన్స్ ఆఫ్ సబ్జెక్ట్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చందన్ లాజిక్ విన్నాను, సరిపోలేదని శివారెడ్డి సార్ తెచ్చుకున్నాడు. తర్వాత మీరు ఏమైనా కానీ ఆర్ఎస్ అగర్వాల్ బుక్, అలా వేరియేషన్స్ ఆఫ్ బుక్స్ అన్నది మీకు ప్రిఫర్ చేస్తాం. సో నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు ఇంకా ఏం కావాలి నెక్స్ట్ ఫర్దర్గా అంటే నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మేజర్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే ఇంగ్లీష్. ఎందుకంటే ఇంగ్లీష్ నుంచి 30 మార్క్స్ మనకి రావడం జరుగుతుంది. ఆ 30 మార్క్స్లో టెన్సెస్ ఉంటాయి, ఆర్టికల్స్ ఉంటాయి, ప్రిపోజిషన్స్ ఉంటాయి, ప్యాసేజ్ ఉంటుంది, మొత్తం ఓవరాల్గా ఉంటుంది. సో వాటికి సంబంధించి మనము ఏ బుక్ ప్రిపేర్ అయితే బెటర్ అంటే నేను తెలుగు రాష్ట్రాల్లో ద బెస్ట్ ఫ్యాకల్టీ అయినటువంటి నేను ప్రిపేర్ అయిన బుక్ జాన్స్ ఇంగ్లీష్ అకాడమీ బుక్. వాటితో పాటు శ్యామ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేసిండే ఇంగ్లీష్ బుక్ కూడా నేను చేయడం జరిగింది. సో నాకు మన జరిగింది 2025 జూన్ ఎగ్జామ్లో 30 మార్క్స్ 24 మార్క్స్ నేను స్కోర్ చేయగలిగాను. మొన్న చాలామంది అడిగారు, అన్న ఇంగ్లీష్లో ఎలాగా సబ్జెక్టు మనం గెయిన్ చేయాలి అని చెప్పి చాలామంది అడగడం జరిగింది. వాళ్ళకు కూడా నేను చెప్తాను. సబ్జెక్ట్ నేను తీసుకొచ్చి ఎలాగ ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి, అంటే సబ్జెక్టులు ఎలాంటి టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి డెప్త్కి ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి నేను ఒక వీడియో ప్రతి ఒక్క చాప్టర్కి ప్రతి ఒక్క సబ్జెక్ట్కి చేస్తాను. అసలు అందులో డౌటే పడాల్సిన అవసరం లేదు. తర్వాత వచ్చేసి 9 సబ్జెక్ట్స్ కవర్ అయ్యాయి కదా. ఇక నెక్స్ట్ మనకి కావాల్సింది టెస్ట్ సిరీస్ ఎంత బాగా రాస్తే
మనకు అంత ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే టెస్ట్ సిరీస్ మనం రాస్తుండే మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకునే ఒక ఛాన్స్. తర్వాత వచ్చేసి పీవైక్యూ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడకోకుండా మీరు ప్రిపరేషన్ అన్నది చేయొద్దండి. ఎందుకంటే ఒక ఏరియాని మనం ఎలా చదవాలో మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నది మనకు ఉపయోగపడుతుంది. ఏ ఏరియా అడుగుతున్నారు, ఎగ్జామినర్ ఫోకస్ ఏ సైడ్ ఉంది, ఎగ్జామినర్ ఎటువంటి క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నాడు. మనం చాప్టర్ అంతా ఒక 10 పేజీలు ఉండే చాప్టర్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ సుల్తాన్ చాప్టర్ తీసుకుంటే మనకు 10-15 పేజెస్ ఉంటుంది. అంతా చదవాలా, లేకపోతే ఎగ్జామినర్ ఎక్కడ క్వశ్చన్ అడిగాడో ఆ ఏరియా చదవాలని చెప్పి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం చెక్ చేసినట్లయితే మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సంబంధించి ప్రిపరేషన్ ఎలా చేయాలో కూడా నేను 4-5 క్వశ్చన్ పేపర్లో వచ్చిండే క్వశ్చన్ పేపర్స్ తీసుకొచ్చి డెమోగా నేను చూపిస్తాను లైవ్లోనే. ఈరోజు ఆఫ్టర్నూన్ కానీ లేదంటే నైట్ కానీ లైవ్ చేసిన తర్వాత నేను ఒకసారి ఆ ఇన్ఫర్మేషన్ కూడా వీడియో నేను అప్లోడ్ చేయడం జరుగుద్ది. సో రెగ్యులర్గా మనం ఇదే ఇన్ఫర్మేషనే ఆస్పిరెంట్స్కి షేర్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే నా టీము నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఆస్పిరెంట్స్ నేను పడ్డ ఇబ్బందులు పడుకోకుండా వాళ్ళకి మినిమం మనం హెల్ప్ చేయాలన్నదే ఈ ఎగ్జామ్లో ఏం చేయాలి అన్నది మనం ఒక స్ఫూర్తినివ్వడమే నా మోటో. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.